బెస్ట్ ఇన్ఫో @మురళి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన అంశము జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు నిర్వహిస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే. దీని గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ప్రారంభించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే మొదలైంది. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారి వివరాలతో పాటుగా వారి అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు. మార్చి 10 నాటికి ఈ సర్వే పూర్తి కానుంది. ఈ సర్వే అసలు ఎందుకోసమంటే 18 నుంచి 50 ఏళ్లలోపు వయసు ఉండి ఆధునిక సాంకేతికపరమైన అంశాలపై అవగాహనతో పాటు తగిన విద్యార్హత కలిగిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందుకే ఈ సర్వేను చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని విస్తరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ సంస్థల ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారికి మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి అవసరమైన బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, దాని స్పీడు, ఉద్యోగ నిర్వహణకు గదుల కొరత వంటి అంశాలపై ఈ సర్వేలో తెలుసుకుంటున్నారు. ఒకవేళ తగిన విద్యార్హత ఉండి వారు ఐటీఈఎస్ ఇతర అనుబంధ సంస్థల్లో పనిచేయడానికి ఆసక్తితో ఉంటే వారి వివరాలు కూడా సర్వేలో తెలుసుకుంటున్నారు. వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవసరమైన సదుపాయాలపై ఆరా కూడా తీస్తున్నారు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించేందుకు ప్రైవేటు భవనాలు అందుబాటులో ఉన్నాయా అని ఈ సర్వేలో తెలుసుకుంటున్నారు. ఒకవేళ ఒకే చోట ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు సుముఖంగా ఉంటే వారి కోసం అదే ప్రాంతంలో ఒక సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఒకే చోట 20 నుంచి 25 మంది వరకు పనిచేసేలా సదుపాయాలు ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఈ సర్వే పూర్తి చేసిన తర్వాత ఏపీ ప్రభుత్వం వివిధ ఐటీ సంస్థలని సంప్రదించనుంది. మార్చి 10వ తేదీ వరకు నిర్వహించే ఈ సర్వేలో 18 నుంచి 50 సంవత్సరాల లోపు యువకులు ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో పాల్గొనాలని ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే బెస్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరికొంతమందికి ఈ వీడియో చేరేలా లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదాలు.